హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. సింహ రాశికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక స్త్రీ మీకు హఠాత్తుగా ఫోన్ చేయబోతుంది. మీరు ఊహించని విధంగా కొన్ని సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారందరూ సింహ రాశికి చెందుతారు. సింహ రాశి వారి గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఒక స్త్రీ వీరికి ఎందుకు కాల్ చేయబోతుంది, దానివల్ల శుభ ఫలితమా అశుభ ఫలితమా అని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతకంటే ముందు సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకుందాం. సింహ రాశిలో జన్మించిన వారందరూ చాలా ధైర్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశిలో పుట్టిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ సింహ రాశిలో పుట్టిన వారు ఏ పని అయినా 100% పూర్తి చేసే వరకు నిద్రపోరు అని మనం చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశిలో పుట్టిన వారికి అనేక ఆసక్తికరమైన లక్షణాలను వీరు కలిగి ఉంటారు. వీరు ఎంత పెద్ద సమస్యను అయినా చాలా సమయనాశనంగా తెలివిగా ఆలోచించి ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరు స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉంటారు. ఈ సింహ రాశి వారు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. వీరు ఎంత ఉన్నత స్థాయి సాధించినా కానీ మంచి పురోగతి సాధించాలన్న తపనతో వీరు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. వీరు సింహ రాశి వారు జీవితంలో నెంబర్ 1గా ఉండాలనుకుంటూ ఉంటారు. అంటే ప్రతి విషయంలో వీళ్ళే గెలవాలి అని అనుకునే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఏ పనిలోనైనా వీళ్ళే గెలవాలి, ఏ విషయంలోనైనా వీళ్ళే గెలవాలి, నెంబర్ 1గా ఉండాలి, వీళ్ళే గెలవాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ సింహ రాశి వ్యక్తులు అలంకార ప్రియులు. వీరు అందంపై ఆకర్షణను కలిగి ఉంటారు. ఈ సింహ రాశి వ్యక్తులు అందరినీ ఆకర్షించేలాగా ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి గర్వం ఎక్కువగా ఉంటుంది. వీరు అదృష్టవంతులు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహ రాశి జీవితం మారబోతుంది. వీరు అనుకోని ఒక శుభవార్త వీరికి రాబోతుంది. వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త అయితే వీరికి రాబోతుంది. ఒక్క ఫోన్ కాలే మీ జీవితాన్ని మార్చబోతుంది. ఒక స్త్రీ వల్ల మీ జీవితం మారబోతుంది. ఈ ఏప్రిల్ 6, 7 తేదీల్లో మీరు ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. మీకు అన్ని శుభ ఫలితాలే అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గురు సంచారం వల్ల మీకు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. అయితే ఈ సింహరాశి వ్యక్తులు ధైర్యవంతులు, కానీ వీరికి అధికంగా శత్రువులు ఉంటారు. అలాగే వీరికి అనేక సమస్యలు కూడా ఉంటాయి. వీరు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. వీరికి అధిక తెలివితేటలు ఉన్నప్పటికైనా కానీ వీరికి శత్రువులు ఉంటారు. వీరు ఏ పని చేసినా ఆటంకాలను కలిగిస్తూ ఉంటారు. అయితే ఈ సింహ రాశి వారికి మీరు చేసే పనిని బట్టి ప్రతిఫలం లభిస్తుంది. మీరు కష్టపడి పని చేయండి, ఫలితాన్ని దేవుడికి వదిలేయండి. అయితే ఈ సింహ రాశి వ్యక్తులు ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఎప్పటి నుండో వీరికి ఒక పెద్ద కోరిక ఉంది. ఆ కోరిక అనేది ఒక స్త్రీ వల్ల
వీరికి తీరబోతుంది. అదేమిటో మనం తెలుసుకుందాం. ఒక స్త్రీ మీకు హఠాత్తుగా ఫోన్ చేయబోతుంది. సింహరాశి వారికి ఈ ఏప్రిల్ 6, 7 తేదీల్లో వివాహం లేని వారికి ఖచ్చితంగా వివాహ యోగాలు ఉన్నాయి. వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ ఊహలకు తగ్గట్టు అందమైన అమ్మాయి మీ జీవితంలోకి రాబోతుంది. అయితే మీరు అనుకోని విధంగా ఆలోచనకు తగ్గట్టుగా ఉన్న అమ్మాయి మీ జీవితంలోకి రాబోతుంది. సింహరాశి వారికి మంచి అలవాట్లు గల అమ్మాయి, మంచి లక్షణాలు గల అమ్మాయి అనేది మీ జీవితంలోకి రాబోతుంది. మీరు ఊహించని దానికన్నా ఇంకా అధికంగా అందంగా ఉన్న అమ్మాయి మాత్రం మీ జీవితంలోకి ఖచ్చితంగా రాబోతుంది. మీరు ఇంతకుముందు ఎవరైతే అమ్మాయిని కానీ చూసినట్లు అయితే, లేదంటే వివాహం కోసం ఎవరినైనా సంప్రదించి ఉన్నట్లు అయితే వారే మీకు కాల్ చేయబోతున్నారు. మీకు శుభవార్త అనేది ఈ ఏప్రిల్ 6, 7 తేదీల్లో మీకు అందబోతుంది. శ్రీరామనవమి రోజున మీకు గొప్ప శుభవార్త రాబోతుంది. ఒక స్త్రీ మాత్రం మీకు హఠాత్తుగా ఫోన్ చేయబోతుంది. మీరు ఊహించని విధంగా ఫలితాలు రాబోతున్నాయి. ఖచ్చితంగా మీకు వివాహం కుదిరే యోగం అనేది ఉంది. మీరు ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఆమె వల్ల మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఆమె వల్ల అనుకోని విధంగా పనులన్నీ ముందే అవుతాయి. అయితే ఈ సింహరాశి వారికి గురు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే రాబోతున్నాయి. చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కుటుంబంలో రాబోతున్నాయి. పనులలో చిన్న చిన్న ఆటంకాలు రాబోతున్నాయి. నిత్యం శివారాధన చేయండి, లేదంటే ఇష్ట దైవాన్ని నిత్యం పూజించండి. అయితే ఈ సింహరాశి వారికి ఊహకందని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు అన్నీ ఇప్పుడు మీకు తీరబోతున్నాయి. అనుకోకుండా మీకు ధనం అనేది రాబోతుంది. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి చాలు. అనుకోని విధంగా మీకు లాభాలు రాబోతున్నాయి. టైంకి మీరు పనులన్నీ పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సింహరాశి వారికి అదృష్టం పట్టబోతుంది. పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆర్థిక అభివృద్ధి అనేది ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు రాబోతున్నాయి. ఖచ్చితంగా మీకు ఒక స్త్రీ అయితే ఫోన్ చేయబోతుంది. హఠాత్తుగా మీకు ఫోన్ చేయబోతుంది. మీరు కోరుకున్న అమ్మాయి మీకు దక్కబోతుంది. అందమైన అమ్మాయి, మంచి లక్షణాలు గల అమ్మాయి మీకు దక్కబోతుంది. మీకున్న పెద్ద కోరిక ఈ ఏప్రిల్ 6, 7 తేదీల్లో మీకు కాల్ చేయబోతున్నారు. మీ ఊహకందని అమ్మాయి మీకు దక్కబోతుంది. ఆమె వల్ల మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఆమె వల్ల మీ జీవితం మారబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని మీరు వదులుకోవద్దు.